పండక్కి ఏ సినిమాకి వెళ్తున్నారు? ఫస్ట్ షో ఫస్ట్ డే ఏ సినిమాకి వెళ్తున్నారు? నేనైతే మెగా ఫ్యామిలీ డైహెడ్ ఫ్యాన్ అన్న. నేను ఆల్మోస్ట్ రామ్ చరణ్ సినిమాకి వెళ్తాను. సెకండ్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏ సినిమా రిలీజ్ అయితే దానికి వెళ్తాను. మూడు ట్రైలర్స్ చూసారా? చూసాము. మూడేట్లో ట్రైలర్ బట్టి చూస్తే మీకు ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు. ఓహో, మీరు మెగా ఫ్యాన్ కాబట్టి గేమ్ చేంజర్ ప్రతి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది అనిపించింది? ఏ టైప్ స్టోరీ లాగా అనిపించింది? శంకర్ ఏ సినిమా లాగా అనిపించింది? గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పుడు అదంతా రాజకీయాల చుట్టూ నడిచే స్టోరీ లాగా అనిపించింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది ఫాదరు సన్ మధ్య ఉండే బాండింగ్ అవి ఉంటాయేమో తెలియదు, కానీ ఇది మొత్తం రాజకీయాల చుట్టూ జరిగే స్టోరీలానే అనిపించింది. అంటే అప్పుడు శంకర్ గారి సినిమా సూపర్ హిట్ సినిమా అర్జున్ది ఒక్కడే ఏదో సినిమా వచ్చింది కదా, ఆ టైప్లో ఇది అంత హిట్ కొడుతుందని అనుకోవచ్చా? అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో శంకర్కి సరైన మూవీ రాలేదు, సరైన హిట్ కూడా లేదు. ఆ కసితో ఈ సినిమా తీసుంటాను అనుకుంటాను. ఇంకా రామ్ చరణ్కి అయితే రంగస్థలంతో, ఇంతకుముందు యాక్టింగే రాదన్న వాళ్ళకి ఆ రంగస్థలంతో యాక్టింగ్ అంటే ఏందో చూపించినారు. మ్యాక్సిమం తన ఇప్పుడు చూసిన RRRలో కూడా తన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అసలు. శంకర్ రామ్ చరణ్ కలిస్తే ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే సాంగ్స్ అయ్యి ఎలా అనిపించినాయి? సాంగ్స్ క్యాచీగా ఉన్నాయా అన్న? సాంగ్స్ అయితే బాగుంది. మొన్న నానా హైరానా సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? కొంచెం మెలోడీ సాంగ్. మెలోడీ ఫస్ట్ నేను ఏదో వాళ్ళు BTS ఏదో వదిలినప్పుడు బీట్ చూసినప్పుడు ఆగలేకపోయినాం అనమాట ఫ్యాన్స్ మేమే. ఇంకా అందరూ నార్మల్ పర్సన్స్ కూడా ఎప్పుడు వస్తుందా అని రేవుగా వెయిట్ చేయాలి. మొత్తానికి ఆ సాంగ్ చూసిన తర్వాత సాంగ్ అంటే ఇది అనిపించింది. ఇయర్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నారా? సినిమా ఎంత హిట్ కొట్టొచ్చని ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు? అంటే శంకర్ సినిమాలతో పోల్చుకోవాలంటారు, రామ్ చరణ్ సినిమాతో పోల్చుకుంటారు, ఎంత హిట్ కొట్టొచ్చని చెప్తాయి? సినిమా ఎంత హిట్ అంటే ఒక పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఒక పక్క శంకర్ మంచి డైరెక్టరు, రామ్ చరణ్ కూడా ఇప్పట్లో మంచి గ్లోబల్ స్టారు. హిట్ అనేది పడితే కలెక్షన్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కలెక్షన్లు అనేవి వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. ఫైనల్గా పండగ విన్నర్ అంటే ఏ సినిమా అని చెప్తారు? పండగ విన్నారు. ప్రతి మూవీ బాగుంటుంది, కానీ కలెక్షన్ల పరంగా అయితే గేమ్ చేంజరే వస్తుంది అన్నమాట. ఓకే.